like in this movie? Everything, it was funny. Like the scenes are funny. Okay, did you expect the climax? How is the climax feeling? Yeah, it's Okay. So how much rating will you give for this movie? 4.5. నచ్చిందా? exciting. Next ఏంటి. ఓకే, క్లైమాక్స్ ఎలా అనిపిస్తుంది? సూపర్, చాలా బాగుంది. ఓకే, మీరు ఎంత ఇస్తారు మరి సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు? అంటే 5కి ఎంత ఇస్తారు? 5కి ఎన్ని మార్కులు ఇస్తారు? 5కి 5. యాక్టింగ్ కానీ సుమిత్రకన్ యాక్టింగ్ కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకు రానా తగ్గుబాటు వస్తుందండి. అక్కడ నుంచి సినిమా ట్విస్ట్లో సాగుతుంది. చాలా బాగా యాక్ట్ చేశారు రానా తగ్గుబాటి. సెకండ్ హాఫ్ మొత్తం వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. రానా మొత్తం చించేశాడు సెకండ్ హాఫ్. మీకు బాగా నచ్చింది ఏముంది బ్రో మూవీలో? మూవీలో ట్విస్ట్ బాగుందండి. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ చాలా బాగుంటుంది. హీరో హీరోయిన్ కాంబినేషన్ ఎలా ఉంది మూవీలో? అదిరిపోయింది. ఈ మూవీ చూడాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? మూవీ చూడాలి. మెసేజ్ బాగా ఇచ్చారు డైరెక్టర్ గారు. సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అంటున్నారు, మరీ అంత మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాగేం ఉండదు, ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. ట్విస్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఏం జరిగింది, అసలు ఎవరు చేశారు, ఇలా జరిగిందని ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఓవరాల్గా రేటింగ్ ఎంత? ఓవరాల్గా 4 ఇస్తున్నారు. 5. ఆయన పాత్ర చాలా బాగుంది. హీరో హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా సంతృప్తిగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫస్ట్ వరకు కూడా. కాంతా మూవీ ఇప్పుడే చూసానన్న, సూపర్ ఉందన్న మూవీ. స్టార్టింగ్లో మనకి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, ఆ హీరోయిన్ యొక్క మర్డరు అండ్ అందరి పర్ఫార్మెన్సెస్ అయితే పీక్ అన్న. సెకండ్ హాఫ్లో రానా అని వస్తాడు, ఇచ్చి పడేస్తాడు మొత్తం. సెకండ్ హాఫ్ బీజిఎం, ఆ స్టోరీ లైన్ కానీ, మనకి సస్పెన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్, మనకంతా ఓల్డ్ డేస్ యొక్క అది సినిమా ఫ్రేమ్లోకి తీసుకుపోతారు. అంతా సూపర్ ఉందన్న. ఇంట్లో ఏదో మిర్రర్ సీన్ ఉందంట కదా, అది ఎలా ఉంది? మిర్రర్ సీన్ అంటే ఏంటన్నా, అది యాక్చువల్గా కాంత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ ఇది. చాలామంది ఎలా అర్థం చేసుకుంటారో చేసుకోరో నాకు తెలియదు, కానీ బట్ ఒక యాక్టర్ అవ్వాలి, ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అనుకునే ఒక పర్సన్కి డెఫినెట్గా ఆ సినిమా ఒక మంచి సినిమా అవుతుంది అనే ఫీల్ నాకు. దీంట్లో చేసిన మెయిన్ మాట్లాడుకోవాల్సింది దుల్కర్ సల్మాన్ గురించి. ఏం యాక్టింగ్ అసలు వేరే లెవెల్. అట్లా సినిమాలో ఎంతమంది క్యారెక్టర్లు ఉన్నా కూడా ఆయన మీద నుంచి యాక్టర్ అవ్వాలి అనే ఫీల్ ఉన్న ఎవ్వడూ కళ్ళు తిప్పుకోలేదు. అంత బాగా చేశాడు, అసలు చాలా అంటే చాలా బాగా చేశాడు. ఇంకోటి భాగ్యశ్రీ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు, చాలా బాగా అనిపిస్తుంది. క్యారెక్టర్ కానీ, ఆవిడ కాస్ట్యూమ్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ రానా అన్న వేరే లెవెల్ యాక్టింగ్. అసలు మనం అనుకుంటాం బేసిక్గా రానా గారు ఏముంది ఫైట్స్ ఇవే చేస్తాడని, దీంట్లో చేశాడు అసలు యాక్టింగ్ వేరే అంటే వేరే అనిపించింది. బట్ ఒక కామన్ ఆడియన్స్ లాగా ఆలోచిస్తే మాత్రం బట్ ఏముంది సినిమాలో, ఓన్లీ యాక్టింగ్ తప్ప ఏం కనిపించట్లేదు. అంటే ఒక నార్మల్ సినిమా ఫార్మాట్ కాదు కదా ఇది. ఒక ఫన్ లేదు, ఫైట్స్ లేవు, లేకుంటే ఇంకేదో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే కాదు. మేబీ ఇది ఆల్మోస్ట్ రియల్ స్టోరీకి దగ్గరగా ఉండడం దానికి కారణం కూడా అయ్యి ఉండొచ్చు. కొన్ని మార్చకపోవడం, ఇలా కొన్ని రీజన్స్ అయితే ఉండొచ్చు. బట్ నాకైతే వాళ్ళ యాక్టింగ్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. సముద్రకని గారు హీరో హీరోయిన్ కాంబినేషన్ ఎలా ఉంది ఈ మూవీలో? చాలా బాగా అనిపించింది. అసలు భాగ్యశ్రీ గారు ఇంత అసలు చూడడానికి ఎలా ఉన్నారంటే 90sలో ఉండే ఒక 80s-90sలో ఉండే ఒక ప్రాపర్ హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండేది, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లాగా కనిపించారు. బేసిక్గా ఆవిడ జీన్స్ ప్యాంట్ వేసుకొని టీ-షర్ట్లు వేసుకొని తిరిగేది కదా, బట్ ఈ సినిమాలో చీర కట్టుకుంటే ఒక ప్రాపర్ తెలుగు అమ్మాయిలా, తెలుగు క్యారెక్టర్ చేసే అమ్మాయిలాగా చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? నాకు అసలు అవన్నీ అబ్జర్వ్ చేసే ఛాన్సే లేకుండా పోయింది. ఎందుకంటే రీజన్ ఆఫ్ దుల్కర్ సల్మాన్ మెయిన్ అంతే. ఓవరాల్గా చూసుకుంటే నాకేదో పర్లేదు అనే ఫీలింగ్ అయితే వచ్చింది తప్ప ఓవరాల్గా ఓకే. ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఇష్టపడుతున్నారు, విజయవంతం దీంట్లో మాత్రం 100% నేషనల్ అవార్డు వస్తుంది, అదైతే గ్యారెంటీ. రానా గారిది ఎలా ఉందన్న క్యారెక్టర్? అసలు సెకండ్ హాఫ్లో వచ్చే ఒక స్టార్టింగ్ 30 minutes మొత్తం ఆయన మీద ఫోకస్ అయి ఉంటుంది. మొత్తం హీరోయిన్ ఎవరిని పట్టించుకోకుండా ఓన్లీ ఆయనే చెడుగా అనిపించింది. అందరికి చాలా బాగుందన్న. రానా గారనే కాదు, ఎవరైతే స్క్రీన్ మీద కనిపించారో వాళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ అయితే ఇప్పటి వరకు ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి దుల్కర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
అదే చెప్తున్నా, నేషనల్ అవార్డు కూడా తక్కువే, ఆస్కార్ వచ్చినా సందేహం ఆ లెవెల్లో. హీరో హీరోయిన్ కాంబినేషన్ ఎలా ఉంది? ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి, ఇప్పుడు ఎలా అంటే మహానటి అలా గుర్తు చేసే ఆ సీన్స్ కొన్ని పడ్డాయి, వాటి వరకు చాలా బాగుంది. అండ్ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ జేమ్స్ గారి బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. మీకు ఏదైతే క్లైమాక్స్లో వచ్చే ఒక ఎమోషనల్ బీజిఎం ఒకటి ఉంటుంది, అదైతే మీకు మొత్తం బయటకు వచ్చేటప్పుడు కన్నీళ్ళతో వచ్చే చాలా మంది ఆడియన్స్. ఈ సినిమా చూడడానికి మెయిన్ పిల్లర్ అంటే ఏం చెప్తారు? యాక్టింగ్ ఓన్లీ యాక్టింగ్. మీకు యాక్టింగ్ చూడాలి, ఒక ఆర్ట్ మూవీ చూడాలంటే రండి, లేదు మాకు 2.5 ఎంటర్టైన్మెంట్ కావాలంటే మాత్రం మీకు టార్చర్ కనిపిస్తుంది. ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేస్తుంది కాంతా? అదే చెప్తున్నా కదా, ఒక ఆర్ట్ మూవీస్ ఎంకరేజ్ చేసేవాళ్ళు, లేదంటే ఒక పర్ఫార్మెన్స్ చూద్దాం, లేదంటే ఒక రెట్రో థీమ్లో ఉండే కొన్ని సినిమాలు చూద్దాం అనుకుంటారు కదా, వాళ్ళ వరకు ఎంజాయ్ చేసాము. కానీ ఒక రెగ్యులర్ ఆడడానికి అంతా కనెక్ట్ అవుతుంది. 90s బ్యాక్డ్రాప్ ఇవన్నీ సెట్స్ ఎలా ఉంటాయి, ఎలా వేస్తారు, ఆ కెమెరాస్ ఇవన్నీ ఆ సెటప్కి తీసుకెళ్ళాడు. ఒక బ్లాక్ అండ్ వైట్ సెటప్కి మనం యాక్చువల్లీ అవన్నీ చూసినాం ఆ సెటప్స్ ఏంటి. సో ఈ సినిమా అవన్నీ చూడొచ్చు మంచిగా. అండ్ దుల్కర్ గారు, భాగ్యశ్రీ గారు, రానా గారు, సముద్రకన్ గారు చాలా బాగా చేశారు. అండ్ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ ఉంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి క్లైమాక్స్ అయితే అదిరిపోద్ది బ్రో, చాలా మంచి ట్విస్ట్ ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేయం ఇది జరిగిద్దని, అలా జరిగిద్ది. అందరూ మూవీ చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. స్టోరీ అంటే మనకు కొంచెం మహానటి షేడ్స్ కనిపిస్తాయండి, అది కొంచెం మైనస్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే కొంచెం స్లో ఫేస్ ఉంటుంది, మన నేటివిటీకి సరిపోదు మన తెలుగు ఇండస్ట్రీకి. బట్ మిగతాదంతా చాలా బాగుంటుంది, మీరు వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. రేటింగ్ కూడా బాగానే ఇవ్వచ్చు వరకు. హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చించేశారండి, మీకు అసలు దుల్కర్ యాక్టింగ్ నుంచి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ హీరోయిన్ యాక్టింగ్ మాట్లాడితే ఫాస్ట్ 2 మూవీస్లో అంత లేదు స్కోప్, బట్ ఈ మూవీలో స్కోప్ ఉంది. మళ్ళీ యాక్ట్ చేస్తారు అసలు న్యాచురల్గా. అంటే భాగ్యశ్రీ ఇప్పటి వరకు నేను సినిమాలో చేశాను, ఇక్కడ నుంచి యాక్టింగ్ చేసాను, ఈ సినిమాలో చూస్తారు అన్నది కదా. ఎగ్జాక్ట్లీ, దానికి 100% ఆమె న్యాయం చేసింది ఆ మాట అన్నందుకు. జీవించేసింది అనుకోండి, యాక్టింగ్ చేయలేదు, జీవించేసింది అమ్మాయి. అంటే దుల్కర్ సల్మాన్కి కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుందా కాంతా? అది చెప్పలేమండి, అంటే లక్కీ భాస్కర్ ఇచ్చినంత టికెట్ ఇవ్వలేదు, బట్ ఓకే సాటిస్ఫై. అంటే ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్కి ఈ మూవీ బాగా నచ్చుతుంది? డ్రామా చూసే వాళ్ళకి బాగా నచ్చుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్. యూత్కి నచ్చుతుంది ఈ మూవీ? యూత్ అంటే మనకు కొంచెం ఫైట్స్ సాంగ్స్ కావాలి, ఏం ఉండదు, అది ఎక్సెప్ట్ చేయకపోతే. సో ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా సూపర్ హిట్ అయితే ప్రతి ఒక్కరు బాగా నచ్చుతుంది. ఒక చెప్తా, వాషింగ్ పౌడర్ నిర్మయ సినిమా కర్మ. దుల్కర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ మూవీలో? దుల్కర్ పర్ఫార్మెన్స్ బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా మనం కొన్ని సీన్స్ ఉంటాయి కదా, సో నిజంగా ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ని ఆ రకంగా టీఎన్ఆర్ చూసిన ఫీలింగ్ వస్తుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం 1 man షో, మన రానా దగ్గర 1 man షో అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, రానా యొక్క పర్ఫార్మెన్స్ చాలా పీక్స్ అనిపించింది. సో ఓవరాల్గా బీజం ఉంటుంది సెకండ్ హాఫ్ బీజము. సో అదంటే ఒక హర్రర్ మూవీ అనుకోవాలా, లేకుంటే ఇదేంటి సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవాలన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చి సెల్వరాజు కొత్త కాన్సెప్ట్ బాగా కనెక్ట్ అవుతుంది. మెయిన్గా సినిమా ఫీల్ ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతాం. అంటే అన్న సాంగ్స్ అంతా ఏమనకపోయినా కూడా అది బీజం కరెంట్ అవుతుంది అన్న. బీజం సినిమాకి ప్లస్ అని చెప్పచ్చు. బీజం కానీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ వచ్చే రాన తగ్గపట్టే ఎలిమెంట్స్ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. హీరో హీరోయిన్ కాంబినేషన్ ఎలా ఉంది ఈ మూవీలో? నిజంగా బాగా ఉంటుంది, నాకు క్రేజీగా అనిపిస్తుంటుంది. అరే మన పాత కాలంలో చూసినటువంటి సినిమాలు ఉంటాయి కదా, అట్లాంటి సినిమా ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి నిజంగా కొత్తగా అనిపిస్తుంటుంది. ఈ జనరేషన్ కనెక్ట్ అయినట్టుగా చాలా కొత్తగా అనిపిస్తుంది. కాంతా మూవీ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతుంది? అంటే సినిమా పిచ్చి ఉంటుంది కదా, కొంతమంది సినిమాలకు వెళ్ళాలి, సినిమాలో యాక్ట్ చేయాలనుకునే వాళ్ళకి సినిమాలో ఎట్లుంటుంది, ఈ సినిమాకి వచ్చిన తర్వాత ప్రయాణం ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద సినిమా రన్ అవుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇన్వెస్టిగేషన్గా ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ మైండ్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ సినిమా చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా సెకండ్ హాఫ్ చాలా కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఏం నచ్చింది సినిమాలో? అంత బాగుంది, సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? మంచిగా ఉంది. ఓకే, భాగ్యశ్రీ ఎలా చేసింది యాక్టింగ్? అందరు బాగా చేశారు. దుల్కర్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నచ్చిందా మీకు ఈ సినిమాలో? అంటే బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్లో ఓల్డ్ ఫిల్మ్ లాగా తీశారు కదా మూవీ, నచ్చిందా మీకు? కొంచెం స్లోగా ఉన్నట్టు మీకు అలా అనిపించింది ఏమన్నా? సాంగ్స్ బీజిఎం ఎలా అనిపించింది? మూవీ అంతా బాగుంది. భాగ్యలక్ష్మి అదే భాగ్యశ్రీ బోర్సే దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ ఎలా అనిపించింది? బాగుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది సినిమా ఏ జోనర్ మీకు సినిమా నచ్చిందండి ఓవరాల్గా? మళ్ళీ వేస్తారా? అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అందరూ వచ్చి చూడవచ్చా? నచ్చుతుంది అందరికి? ఓకే, అందరూ చూడాల్సిన దుల్కర్ గారు బాగా రాణి గారి క్యారెక్టర్ ఫుల్ లైక్ ఫన్నీగా ఉంటుంది.
ఆయన యాక్టింగ్ సూపర్. సెకండ్ హాఫ్ అంతా ఆయన తీసుకెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ దుల్కర్ గారు యాక్టింగ్ కోసం కొన్ని సీన్స్ ఉంటే బాగా చేశారు. కామెడీ ఓన్లీ రానా గారు వచ్చినప్పుడు ఉంటుంది. అంటే ఇన్వెస్టిగేషన్ అదే చెప్పకూడదు, అది చేసే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది కామెడీ యాంగిల్ చేస్తుంటారు. సాంగ్స్ ఒకటి ఉంటుంది. బోర్ అంటే సినిమా బోర్ అని చెప్పలేము, అంటే అందరికీ ఎక్కకపోవచ్చు సినిమా. అంటే సినిమా ఇది ఒక రియల్ స్టోరీ ఇన్సిడెంట్స్ చేసిన సినిమా కాబట్టి కొంచెం కథ అందరికీ ఎక్కదు. ఓకే, భీమ్లా నాయక్ మొత్తం వేరే జోనర్, ఇది వేరే జోనర్. కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. సస్పెన్స్తో ఇంతసేపు సీట్లో కూర్చోబెట్టడం చాలా కష్టము. మస్తు కూర్చోబెట్టింది. రానా దగ్గుబాటి క్యారెక్టర్ ఎలా ఉంది? రానా అన్నది అసలుకి కొంచెం యూనిక్ ఉంటుంది అన్న. సర్కాస్టం పోలీస్ ఎట్లుంటే ఎట్లుంటుందో అసలు సైలెంట్ పంచెస్ చాలా పేలే అన్న రానా. అంటే ఒకటే సెట్లు ఉన్నారు అసలు మీకు అట్లేం అనిపిదు అన్న, మస్తు ఉంటుంది సినిమా. దుల్కర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది భయ్యా? దుల్కర్ పీక్స్ అన్న. అసలు యాక్టింగ్ అసలు ఇంకేం చెప్పలేము. యాక్టింగ్ అయితే పీక్స్ దుల్కర్ సల్మాన్. ఓకే అన్న, ఎలా ఉందన్న సినిమా? మూవీ చాలా బాగుంది. అంటే హీరో క్యారెక్టర్తో కొంచెం మనం ఇంప్రూవ్ చేసి ఫీల్ అవ్వగలుగుతాము, కరెక్ట్ అవ్వగలుగుతాము. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన రానా దగ్గుబాటి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. అండ్ ఆ క్యారెక్టర్ కొంచెం ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కొంచెం ముందుకు సాగుతుంది కాబట్టి సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కొంత ఆడియన్స్కి సెకండ్ హాఫ్ బాగా నచ్చుతుంది, ఇంకొంతమందికి ఫస్ట్ హాఫ్ కొంచెం కరెక్ట్ అవుతుంది. మీకు ఎవరి పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది? రానా క్యారెక్టర్ గారు మంచిగా నచ్చింది. రానా క్యారెక్టర్ బాగా చేశారు. అండ్ అల్టిమేట్లీ మూవీలో హీరో క్యారెక్టర్ మంచిగా ఉంది. అదే దుల్కర్ భాగ్యలక్ష్మి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? తనది కూడా క్యారెక్టర్ మంచిగా అనిపించింది, కొత్తగా అనిపించింది, రిఫ్రెషింగ్ అనిపించింది. వాళ్ళ కెమిస్ట్రీ కూడా బాగుంది. కాంత ఎలా ఉంది? అమ్మాయి పేరు అబ్బాయి పేరు అంటే కాంతయ్య సార్. అమ్మాయి పేరు అబ్బాయి పేరు ఏమో నాకు క్లారిటీ లేదు. అంటే అమ్మాయి పేరే, వాళ్ళ అమ్మగారి సినిమా శాంత అన్నారు, తర్వాత కాంత అన్నారు. ఓకే, ఏదో జరుగుతుంది వెళ్తుందని చూసాను. ఏవో ఫ్లాష్ కట్లో చిన్న స్క్రీన్ అయిపోయింది, మధ్యలో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్లు వచ్చాయి. ఓకే, ఇంకేదో జరుగుతుందని చూస్తున్నాను, ఇంటర్వెల్ వచ్చింది. ఇంకేమైనా ఉంటుందేమో అని చూస్తున్నాను. రానా గారు వచ్చారు, ఇంకేమైనా ఉంటుందేమో అని చూస్తాను. క్లైమాక్స్ ఏమైనా బోర్ కొట్టిందా బ్రో సినిమాలో? బోరే కొట్టింది. పర్ఫార్మెన్సెస్ ఎలా అనిపించాయి హీరో హీరోయిన్? స్టూడియో సెటప్లో సినిమా తీయడం అనేది చాలా బాగుంది. అంటే ఒక సెటప్లో అలాంటి తీయడం అనేది చాలా గ్రేట్. క్యారెక్టర్స్ని ఎక్కువ యూటిలైజ్ చేయలేదు, ఉన్న క్యారెక్టర్స్ వచ్చి చాలా పర్ఫెక్ట్. కాకపోతే ఫిలిం అని చెప్పకుండా డాక్యుమెంటరీ అని చెప్పుకుంటే బాగుంటుందేమో అని ఫీలింగ్. డాక్యుమెంటరీ అని చెప్పేసి అంటే జనాలకి అది ఇచ్చేసి ఉంటే ఫీల్ వైపు ఇచ్చి ఉంటే బాగుంటుంది. అంటే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే రానా గారు దుల్కర్ గారిని, ఎందుకంటే ప్రీవియస్ మహానటి చూస్తున్నాం ఆయన్ని, అండ్ 2-3 రెట్రో సినిమాస్ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసి చూసాం. సో ఇది కూడా ఏదో ఉంటుంది అన్న థాట్లో ఉన్నాం, కానీ క్లియర్గా వాళ్ళు ఒక డాక్యుమెంటరీ అంటే ఇది మీరు సినిమాలకు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒక మాట చెప్పేసి ఉంటే దానికి రెడీ అయ్యి వచ్చేవాళ్ళం. బట్ 70mm స్క్రీన్ మీద 90mm రాడ్ దిగినట్టు అయిందన్నమాట. రానా దగ్గుబాటి రోల్ ఎలా అనిపించింది? ఓకే, అంటే ఆయన వచ్చిన తర్వాత సినిమా ఒక టర్న్ అయితే తీసుకుంది, కానీ ప్రాపర్ వే ఆఫ్ టర్న్ అయితే రాలేదు. ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తుందా ఈ వీక్ ఈ మూవీ? నేనైతే అంటే నేను ఎవరి గురించి చెప్పను బ్రో, అందరికీ నాకైతే నచ్చలేదు. మరి ఆ మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందని వాళ్ళు. ఓకే, అయితే నేను కూడా యాక్టర్ని, సో నేను ఓపిక చూపించాను, అది మీ ఇష్టం, మీరు ఓపిక. బట్ ఇప్పుడున్న టీనేజ్ కనెక్ట్ అవుతే ఎలాంటి స్టోరీలు తెలియదండి, నేను అందరి గురించి చెప్పలేను, బట్ నాకైతే బాగా నచ్చింది. అంటే ఒక సినిమా లవర్ మీలో ఉంటే మాత్రం తప్పకుండా సార్ ఆబ్వియస్లీ కంపల్సరీ సినిమా లవర్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుందిగా, సో అది చూపించే ప్రయత్నంలో చాలా బాగా తీశారని నేను అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక రేంజ్ అయితే ఇంటర్వ్యూల తర్వాత రానా ఎంట్రీతో మనం టోటల్గా ఎంటర్టైన్మెంట్ అవుతాం, మంచి మస్తు అవుతాం. మనోడికి రానాకి నేను చాలాసార్లు అన్నట్టుగా నేను హీరోగా సెట్ అవ్వనరా, క్యారెక్టర్ చాలా సెట్ అవుతారని 100% సెట్ అయ్యాడు. ఇంటర్వ్యూల తర్వాత అయితే రానా వల్ల ఎంత నవ్వాలో అంత నవ్వుకున్నాము. ఇంటర్వ్యూల్ బిఫోర్ వరకు ఒక ఎత్తు, ఇంటర్వ్యూల తర్వాత ఒక ఎత్తు. రానా పక్కన పెట్టితే సముద్రకాని అండ్ హీరో యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అన్న. రీసెంట్గా ది గర్ల్ ఫ్రెండ్ అయితే ఎలాగైతే మెల్లగా ఒక మత్తులాగా ఎక్కి ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఎత్తి ఉంటుందో, ఇది కూడా అలాగే ఒక 2 రోజులు ఆగితే జనాలకి ఎత్తి కూర్చుంటుంది అన్న నెత్తిలో, మైండ్లో. అంత బాగా అనిపించింది. ఓన్లీ సినిమా నా యాక్టింగ్ గురించి చెప్తున్నా, వండర్ఫుల్ గురించి. సేమ్ మహానటి ఫేవర్ కనపడుతూ ఉంటుంది మనకు. ఆ వాతావరణం, అప్పట్లో ఆర్టిస్టులు, వాళ్ళకు జరిగిన నష్టాలు, వాళ్ళని ఎవరు ఎలా మోసం చేశారు, ఈ టైప్లో తీసుకొచ్చారు. ఆ స్టూడియోలో అవి చూపిస్తూ చాలా బాగా అనిపిస్తుంది. వండర్ఫుల్ మూవీ, చాలా బాగుంది. కాంతానా శాంతనా తెలుసుకోవాలంటే సినిమా చూడండి. దుల్కర్ సల్మాన్ కెరీర్లో ఒక ఉత్తమ ఆర్టిస్ట్ అంటారు, ఉత్తమ నటుడు అంటారు కదా, అంత మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నది. అలాగే సముద్రకాని గారికి సూపర్ మూవీ. థ్యాంక్ యూ.